Hello, hi everyone. I am Akhil and this is Uday. Welcome back to our Yeah. ఛానల్ ఫన్ లాట్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే. సో ఈ వీడియోని మేము 3 పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, నిన్నటి మ్యాచ్ గురించి, అంటే ఈరోజు నిన్నటి మ్యాచ్ గురించి రివ్యూ. సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్, రేపటి మ్యాచ్ గురించి టీమ్స్ చూస్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ. సో లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ నెంబర్ 1, సెగ్మెంట్ నెంబర్ 1, మ్యాచ్ రివ్యూ. Okay, doke. So, SK వర్సెస్ yes, LSG. CSK versus LSG. ఎట్లిచ్చినావు కమ్బ్యాక్ ఎట్లిచ్చినావు కంబ్యాక్ అంట ఇంకా ఏదోలే సీజన్ లో ఒకటి రన్స్ ఒకటి కొట్టుకోవడానికి మీ ఫ్యాన్స్ అవసరంలే. నిన్న నువ్వు రాక్ పేపర్ సీజర్ గెలిచి సిఎస్కే తీసుకోవడానికి నీకు ఇది పనిష్మెంట్ లాగా పాయింట్ తీసేసుకున్నావు. సో మీ టీం గురించి మాట్లాడు. అది మా టీం మార్ష్. అక్కడి నుంచి ఇట్లా అనుకుంటున్నావు, ఏం 3D ప్లేయర్ గురించి అని మాట్లాడదాం అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడుకోవాలి 3D ప్లేయర్. మా దానిలో మార్ష్ కొంచెం మళ్ళీ లైక్ యాజ్ యూజువల్గా కొంచెం మంచి స్టార్ట్ ఇచ్చాడు అండ్ బట్ దాన్ని బిగినింగ్స్ లెక్క తీసుకోవాలి. అండ్ యా టాప్ 3లో వాళ్ళు ముగ్గురు ఫెయిల్ అయితే వేస్ట్ బ్యాటింగ్ అనుకున్న ఇప్పటి నుంచి అనుకుంటుండే. ఇవాళ బ్యాటింగ్ ఎక్స్పోజ్ అయింది బట్ లక్కీలీ వాళ్ళు దానిలో పంత్ ఆడిండ్రు, లేకపోతే గలీజ్గా మ్యాచ్ ఓడిపోతుండే వాళ్ళు. సో పంత్ స్టార్టింగ్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే అరే పంత్ మంచిగా ఆడుతుండ్రు అనుకుంటే తర్వాత 15 balls 5 singles 10 dot balls. సో అక్కడ మళ్ళీ 39 balls 40 runs ఎంతనో ఉండే. అండ్ తర్వాత మళ్ళీ 4 balls మంచిగా స్పీడ్గా కొట్టి అట్లా 39 balls 40 runs అన్స్కోర్. తర్వాత 10 balls రిమైనింగ్ 23 runs కొట్టిండు. అట్లా ఇంకా అట్లా అవుట్ అయిపోయి వెళ్ళిపోయిండు. అండ్ వేస్ట్ ఆడు మళ్ళీ కొట్టిండు అబ్దుల్ సమద్ గాడు. అందుకనే మా ధోని రన్అట్ చేసిండు. మీ పూరనేది మళ్ళీ నీ కార్స్ బ్యాక్ వచ్చేసిందా? ఏం కాదు, అప్పుడప్పుడు అయితే అట్లా మొత్తం మళ్ళీ సుడి మొత్తం నిరిగిపోయింది అనమాట. పూరని చూస్ చేసుకున్నావు, పూరని అవుట్ చెప్పిన అప్పటికే పూరని చూస్ చేసుకున్నావు అయిపోతాడు. బిస్కెట్ అయితే టీమ్ బిస్కెట్ అవుతా ఆడ బిస్కెట్ అయ్యాడు. ఓకే, నా బౌలర్స్ గురించి చెప్పాలంటే నేను చూస్ చేసుకుంది అన్షుల్ కంబోజ్ని. నేను మైండ్లో ఏమని పెట్టుకుని చూస్ చేసుకున్నా అంటే ఈ ప్లేయర్స్ నేను చూస్ చేసుకున్న వాళ్ళు బాగా ఆడట్లే కదా, అందుకని చెప్పి వీళ్ళని చూస్ చేసుకున్నాం, ఆడరు అనుకొని చూస్ చేసుకున్నాం. కానీ పర్లే వాడు బాగా ఆడిండు, ఒక వికెట్ తీసిండు. అది మీ పూరన్ గాడి నువ్వు చూస్ చేసుకున్న ప్లేయర్ వికెట్ తీసిండు. సో నైస్. కాకపోతే అందరికన్నా మంచిగా చేసింది ఒక రకంగా చెప్పాలంటే నూర్ అహ్మద్ అని చెప్తా. వాడికి వికెట్స్ పడకపోయినా బాగా వేసిండు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పర్లే. ఇంకా లో స్కోరింగ్ మ్యాచెస్ లో అట్లనే ఉంటది కదా. కాకపోతే పతిరానా 2 వికెట్స్ తీసినా ఎక్స్పెన్సివ్ అయిపోయింది వాడిది, ఇంకా ఓవర్ టర్న్. బ్యాటింగ్ సైడ్ షేక్ రషీద్ ఉన్నాడు చూడు, వాడు రుతురాజ్ కి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ అనమాట. ఎందుకంటే అది బ్యాటింగ్ స్టాన్స్ కానీ ఆ షాట్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్ టు రుతురాజ్ గైక్వాదే ఉన్నాయి. అదే లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ లెక్క వచ్చిండని చెప్పినాగా. అయితే ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నా అంటే జనరల్ గా సిఎస్కే వాళ్ళు యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇయ్యరు కదా, అట్లాంటిది వీడికి ఇచ్చారు అనమాట. వాడి డెబ్యూ మ్యాచ్ యంగ్ ప్లేయర్ ఫినిష్ చేసారు కదా లాస్ట్ కి. యంగ్ ఫార్మర్ ఫినిష్ చేసాడు. సో ఫ్యాన్స్ కి ఒక చెప్పుకోవడానికి ఉంది సీజన్ లో అట్లీస్ట్. అంత సీన్ లే, వాడు ఫస్ట్ నుంచి బానే ఆడుతున్నాడు, మనమే గుర్తించట్లే వాడు మంచిగా కొడుతున్నాడు. ఈ రోజు విన్నింగ్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఫోకస్ వస్తుంది. ఈ రోజు ఎక్కువ చెట్లను నాటలే అందుకంటున్నాను. అదే రచిన్ రవీంద్ర మంచి ఆడిండు. వాళ్ళిద్దరు ఓపెనర్స్ మంచి రాగానే ఇంకా అనుకున్నాం ఓకే నైస్ అనుకొని షేక్ రషీద్ అవుట్ అవగానే త్రిపాఠి వచ్చిండు. రాగానే ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ 4 కొట్టిండు. యాక్చువల్లీ సెకండ్ బాల్ అనుకుంటా, అరే వీడు కూడా కొడుతున్నాడు, ఈరోజు 100th IPL కదా. అసలు క్రేజీ క్యాచ్ ఒకటి పట్టిండు మార్క్రమ్ది. అది పట్టిన తర్వాత ఓకే ఇది ఈ రోజు వీడి డే ఏమో అనుకున్నా. కాకపోతే అంత సీన్ లేదు నాకు అని సింపుల్ గా చెప్పాడు అనమాట. వాడు అవుట్ అయిపోయి షాకింగ్ ఏంటంటే జడేజా వచ్చాడు 3 down కి. జడేజా ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే ప్రెజెంటేషన్ ఉంటుంది నార్మల్ గా మాట్లాడుతారు, అప్పుడే చెప్పిండు ఇవాళ నాది డిఫరెంట్ రోల్, ఐ ఆఫ్ ది ఆర్డర్ వస్తున్నా అని అన్నాడు. శివం డుబే మంచిగా ఉన్నాడు, మంచిగా ఆడిండు లాస్ట్ వరకు. ఎక్కడి వరకు అంటే వాడికి ఒక 4-6 రాకముందు వరకు ఎలా ఉండే అంటే బాల్స్ ఎక్కువ రన్స్ తక్కువ అట్లుండే. కాకపోతే ఆ నో బాల్ ఏదైతే వేసిండో 4 తర్వాత 6 పోయింది. ఇంకా అనుకున్నా ఓకే మ్యాచ్ మొత్తం సిఎస్కే సైడ్ టర్న్ అయిపోయింది. అప్పటి వరకు అనుకున్న డౌట్ అరే ఎల్ఎస్జే లాస్ట్ మినిట్, నిన్న ముంబై ఢిల్లీ కూడా ఉండే కదా అట్లా అవుతుంది అని చెప్పి. విజయ్ శంకర్ గురించి నేను చూస్ చేసుకున్నా, వీడు తొందరగా అవుట్ వెళ్ళిపోతే బాగుంటాను కానీ ఫస్ట్ బాల్ 4 కొట్టిండు. నేను షాక్ అయినా, విజయ్ శంకర్ అయినా ఫస్ట్ బాల్ 4 కొట్టింది అనుకున్నా. ఆ తర్వాత అన్ని సింగిల్స్ తీసి అవుట్ అయిపోయింది. ఓకే నైస్ అనుకున్నా. ఇంకా ధోని అదే ఫ్యాన్స్ ఒకటి, ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఆగాడు, పూనకాలు వస్తాయి ఒక్కొక్కరికి. ఆల్రెడీ అదేంది ఎల్ఎస్జీ స్టేడియం అయితే మొత్తం అంతా ఎల్లో వేసుకొని ధోని ధోని అని అరుస్తున్నారు. అదే ఇంకా ఆగారు, ఇంకా 10 రోజులు నిద్రపోరు. 250 స్ట్రైక్ రేట్ తో ఆడిండు. లాస్ట్ ఒక బాల్ ఏదో సింగిల్ ఏదో వచ్చేసరికి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద డే ఇయాల. స్లో పిచ్ లో కూడా అంత స్ట్రైక్ రేట్ తో కొట్టిండు. ఫినిషర్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ ఫినిషర్. అట్లా బౌలర్స్
మా బౌలింగ్లో స్పిన్నర్స్ మంచి చేసారు. స్పిన్నర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ గబ్బే. స్పిన్నర్ నాకు అవును. నాకు అప్పటి ఒక డౌట్ ఏందంటే రవి బిష్నాయ్‌కి ఇంకో ఓవర్ ఎందుకు తీయలే అదే వాడు? అక్కడ షార్దుల్ ఠాకూర్‌కి ఇయ్యకుండా రవి బిష్నాయ్‌కి ఇచ్చుంటే కొంచెం అండ్ కొత్త రూల్ తెలుసు కదా, లైక్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమ్ 10 ఓవర్స్ తర్వాత డ్యూ గనక ఉంటే బాల్ తీసుకోవచ్చు. డ్యూ లేకపోతే అవును. తీసుకోవడం కొత్త కాదు. బాల్ వాళ్ళు తీసుకున్నారు. 16థ్ ఓవర్ 16థ్ ఓవర్ 16 బౌలింగ్ తీసుకున్నాడు. తీసుకొని కూడా అదే కొత్త బాల్ తీసుకున్నాడు. తీసుకొని కూడా స్పిన్నర్‌కి వెళ్ళి ఆ టైంలో స్పిన్నర్‌కి ఇస్తే ఏంది అంటే బాల్ కొత్తగా ఉంటుంది కదా, మంచి గ్రిప్ ఉంటుంది, ఇంకా బాగా తిరుగుతుంది. ఆ! ఆ టైంలో షార్దుల్ ఠాకూర్ అండ్ నాకు ఎప్పటి నుంచో ఒక ఇంప్రెషన్ ఉండే వాళ్ళు ఏదో లక్కీలీ 5 మ్యాచెస్ గెలిచాడు. అండ్ ఇవాళ పోల్ కూడా పెట్టాడు. నాకున్న ఇంప్రెషన్ మీద పోల్ పెడితే మేబీ నేను ఆ! ఒక్కనే ఉన్నా అనుకున్నాను. 84% అందరు నా లెక్కనే లక్ ఉన్నాడు. ఫేవర్ ఏసింది. లక్ అవును. ఫేవర్ అసలు అది పెద్ద అవేష్ ఖాన్ ఒక్కడే ఒక ఆ! 135, 140 స్పీడ్ వేసే బౌలర్. మిగతాలంతా వేస్ట్ అసల. లైక్ అది ఆ! అలా వాళ్ళ బ్యాటింగ్ టాప్ 3 ఫెయిల్ అయితే ఎట్లా ఉంటది? అండ్ బౌలింగ్ ఇన్ని రోజులు లక్కీలీ ఎట్లా చేస్తున్నాడు? అది ఫెయిల్ అయితే ఎట్లుంటదో ఇవాళ ఎక్స్‌పోజ్ అయింది అంతే. కాదు భాయ్. నేనేమనుకున్నా అంటే బౌలింగ్ గూడా ఒక పాయింట్ వరకు బానే ఏశారు. ఆ 19థ్ ఓవర్ ఉంది చూడు. ఆ 18థ్ ఓవర్ కదా! 18థా? 19థా? షార్దుల్ ఠాకూర్ ఆడింది. దాంట్లో 19 రన్స్ వచ్చినాయి. ఇంకా అక్కడ బిస్కెట్ అయిపోయింది గేమ్ అంతా. లాస్ట్ బాల్ వరకు వచ్చేది గానీ రాకుండా అక్కడే ఆగిపోయింది. ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే జడేజా ఏమని చెప్పిండంటే డ్యూ ఉంది ఈరోజు. సో బేసిక్‌గా స్పిన్ అంత ఎక్కువ తిరుగుతలేదు. ఎంత స్పిన్ చేయాలని ట్రై చేసినా జడేజాకి తిరగలేదంట. సో మేబీ అదొక ఫ్యాక్టర్ కావచ్చు ఎందుకు ఇవ్వలే బిష్నాయ్‌కి అని చెప్పి. కాకపోతే అంత మంచిగా చేసిండు. కంట్రోల్ చేస్తుండే ఇంకా. స్పిన్ తిరగడం కాదు, స్పిన్ తిరిగింది. అవునా? జడేజా అట్లా అయిపోయిండు మరి. జడేజా కూడా బానే తిరిగింది. అందరికంటే ఎక్కువ టర్న్ ఐడెన్ మార్క్రమ్‌కి వచ్చింది. 2.2 డిగ్రీస్ టర్న్ అయితుండే బాల్. ఆహా! ఆ! ఏమో నేను జడేజా ప్రెజెంటేషన్ ఉంటది చూడు. ఆ ప్రెజెంటేషన్‌లో డ్యూలో చెప్పిండు. స్పిన్ అవ్వదు. హ్మ్. అదే అంటున్నారు. అందుకే కొత్త డ్యూ వచ్చింది. వచ్చినప్పుడు హ్మ్. కొత్త బాల్ తీసుకున్నాడు. హ్మ్. డ్యూలో ఎందుకు స్పిన్ అవ్వదు అని అంటే బాల్ జారిపోతూ ఉంటది. సో స్పిన్ గ్రిప్ అవును. రాదు. సో అదే. అండ్ అది వాడేసిన నో బాల్ గూడా జారిపోయే పోయిందది. అండ్ నార్మల్‌గానే జారుతదిలే. హ్మ్. ఇయాల ఎక్కువ జారింది అంతే. సో ఇంతటితో మ్యాచ్ రివ్యూ సమాప్తం. సో ఇప్పుడు సెకండ్‌ది రాక్ సెకండ్ పేపర్ రాక్ సీజర్. పేపర్ సీజర్ బట్ దానికన్నా ముందు పాస్. యెస్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకు మరీ అడుగుతున్నాం. ప్లీజ్ మేము కొత్త కంటెంట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీకు కొత్త కంటెంట్ ఏదైనా కామెంట్స్‌లో పెడితే అది మాకు నచ్చితే మీరు ఫన్ ల్యాడ్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా మేము ఇద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు అఖిల్? ఓకేనా? ఓకే. ఆ! నువ్వేది చెప్తే అది. సో ఓకే. మీకు ఆప్షన్ ఉంది. కావాలంటే మీరు కొత్త కంటెంట్ చెప్పండి. మేము చూజ్ చేసుకుంటే అప్పుడు మీకు కూడా ఒక ఛాన్స్ ఉంటది. బట్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ బ్యాక్ టు రాక్ పేపర్ సీజర్స్. యాహ్! కూల్. ఓకే. 3, 2, 1 కాదు ఆగు. రైట్ దానికన్నా హ్యాండ్ ముందు ఎయాలా? లెఫ్ట్ పాయింట్స్. హ్యాండ్ ఎయాలా? పాయింట్స్ నీకు 14 పాయింట్స్ నాకు చెప్పు. 15. ఆహా! ఓకే. ఓకే. వచ్చేస్తున్నా మెల్లిమెల్లిగా వచ్చేస్తున్నా. రీడ్ ఆ! చేస్తా. ఎళ్ళా. రైట్ హ్యాండ్‌తో ఎయాలా? లెఫ్ట్ హ్యాండ్‌తో ఎయాలా నీ చెప్పు. ఇష్టం దేనితోన్నా ఏసుకో. నాకు నువ్వు ఇయాల గెలవద్దు. గెలవాలన్నావు. సరే రేపు సరే. నేను చూజ్ చేసుకోవడం నాకు కష్టం అది. ఇయాల అస్సలొద్దు నాకు. ఓకే అయితే. నువ్వే చూజ్ చేసుకో ఏదో ఒకటి. 3, 2, 1 చెప్పు. చెప్పినా 3, 2, 1 రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. ఛీ! ఆ! చూజ్ చేసుకో. ఎందుకు ఓడిపోతున్నా నేను? లైన్‌గా 4 మ్యాచెస్ ఓడిపోయినా కదా నేను. 4 రాక్ పేపర్ సీజర్ గేమ్స్ ఓడిపోయినా లైన్‌గా. పంజాబ్. పక్కా పంజాబేనా? పంజాబ్. లాస్ట్ స్ట్రీక్‌లో నడుస్తుంది. సరే. మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. హెడ్ టు హెడ్ కేకేఆర్‌దే ఉంటది. యాహ్! పంజాబ్ కింగ్స్ కేకేఆర్‌కి 21, 12. కాకపోతే 2020 నుంచి 8 మ్యాచెస్ ఆడితే 4 ఉన్నారంట ఈక్వల్‌గా. సో ఇది ఎట్లాంటి మ్యాచ్ అంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ కేకేఆర్ టీమ్ కెప్టెన్ ఇప్పుడు అదే టీమ్ తోని ఆపోజిట్ టీమ్ లో నుంచి ఆడుతున్నాడు. సో చూడాలి వాడు విన్ అవుతాడు. పంజాబ్ కింగ్స్ చూస్ చేసుకో. సో ఒకటే చేంజ్ ఉంటది లాకీ ఫర్గ్యూసన్. బట్ లాకీ ఫర్గ్యూసన్ లేకపోయినా గానీ మంచి బౌలరే వస్తాడు అజ్మతుల్లా ఉమర్‌జాయ్. లైక్ బ్యాటింగ్ కూడా ఉంటది. ఎందుకంటే మంచి బ్యాట్స్‌మన్ అండ్ ఐసీసీ వన్ డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ లాస్ట్ ఇయర్. సో అండ్ అదొకటే చేంజ్. అంతే ఇంకా మంచి శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో యాజ్ యూజువల్ మంచిగానే ఆడతాడు. రేపు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షాడియా మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. అండ్ మార్కస్ స్టోయినిస్ లాస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. నేహాల్ వధేరా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మాక్స్‌వెల్ ఒక్కటే ఈజీ వికెట్ కేకేఆర్‌కి. డెడ్ ఈజీ వికెట్. అండ్ శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేయలేదు. బట్ ఈ మ్యాచ్ పర్ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఉమర్‌జాయ్, మార్క్ వ్యాన్సన్. సో అక్కడి దాకా బ్యాటింగ్ ఉంది. అండ్ హర్షదీప్ సింగ్, చహల్ హర్షదీప్ కూడా కొడతాడు మీద అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని 6 కొడతాడు ఇట్లా. అదే. సో విన్నింగ్ టీమ్ మాది. అప్పుడే డిసైడ్ చేసుకున్నావుగా విన్నింగ్ టీమ్ అని చెప్పి. మా దాంట్లో ఇది నోకియా అవైలబిలిటీకి వచ్చింది అనమాట. నోకియానే కదా వాడి పేరు, ఆండ్రిక్ నోకియా.
ఆడు ఇంకా ఒక గేమ్ కూడా ఆడలేదు, కాకపోతే అదే ఉంది అక్కడ రాస్తుంది. ఇంకో పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ మోయిన్ అలీ చెన్నై గేమ్లో ఆడింది కాబట్టి స్పెన్సర్ జాన్సన్కి ఏమైనా ప్లేస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంట వాడిని రిప్లేస్ చేయడానికి. సో చూడాలి ఏం ప్లాన్స్తో వస్తారో మా టీం, ఏ టాక్టిక్స్తో వస్తారో. సునీల్ నారాయణ్ గురించి నీకు చెప్పిన అవసరం లేదు, మంచిగా ఆడతాడు. క్వింటన్ డీకాక్ ఒక మ్యాచ్లో ఆడిండు బాగా, తర్వాత ఏం పంజాబ్ మీద ఆడే ఛాన్స్ ఉందేమో, కానీ చూద్దాం ఏమవుతుందో. రహానే నేను లాస్ట్ టైం ఈ టీం నీకు వచ్చినప్పుడు టెస్ట్ ప్లేయర్ వాడు అది ఇదని తిట్టా, కాకపోతే వాడే మంచిగా ఆడుతున్నాడు, వాడి స్ట్రైక్ రేటే బాగుంది. చెన్నైలో ధోని ఎట్లా ఆడుతున్నాడో కేకేఆర్లో రహానే అట్లా ఆడుతున్నాడు అనమాట. అండ్ రఘువంశీ కూడా ఆడినంతసేపు ఆడతాడు. ఇంక వెంకటేష్ అయ్యర్ గురించి చెప్పిన అవసరం లేదు, ఫామ్లోకి వచ్చిండు రీసెంట్గా, మంచిగా ఆడుతున్నాడు. రింకు సింగ్ కూడా నువ్వు లాస్ట్ టైం ఏమన్నావు, రింకు సింగ్ ఒక బాల్ ఆ ఓవర్లోనే వచ్చి ఉంటే, వాడు ఫస్ట్ బాల్ వాడు ఆడుంటే ఆ మ్యాచ్ విన్ అయ్యేదేమో అనుకున్నాం కదా. అట్లనే కొంచెం ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటే రింకు సింగ్ లైక్ మంచి ఫినిషర్ అనమాట. ఆండ్రూ రసెల్ ఈసారి అసలు బ్యాటింగ్ ఎక్కువ ఆడినట్టు నాకు కనిపించలే, ఏం చేస్తాడో, కానీ అప్పటి వరకు వికెట్స్ పడొద్దు అని కోరుకుంటున్నా, చూద్దాం. ఇంకా మెయిన్ బౌలర్స్ గురించి చెప్తా, ఇంకా వేరే టీం మెంబర్స్ కన్నా ఎక్కువ. అక్కడ మనం మాట్లాడుకుంది ఇందాక స్పెన్సర్ జాన్సన్ ఆర్ మోయిన్ అలీ, వీళ్ళిద్దరు ఎవరో ఒకడు ఉంటాడు. అండ్ హర్షిత్ రాణా ఉన్నాడు, ప్లస్ వరుణ్ చక్రవర్తి, వైభవ్ వరరా. సో వీళ్ళు ముగ్గురు మంచిగా చేసేటోళ్ళు అనమాట, ప్రతి గేమ్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేవాళ్ళు. అట్లా ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి మీ టీం ఎక్కడో కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది మా టీం కన్నా, కాకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకే, నీ బెస్ట్ ప్లేయర్స్ చూస్ చేసుకో. బెస్ట్ ప్లేయర్స్ అజింక్య రహానే. అవును, కాదు క్యాన్సిల్ అయిపోయింది. ఆండ్రూ రసెల్. నాకు ఛాన్స్ ఇవ్వలే, అజింక్య రహానే. ఓకే, అది బౌలర్ ఆండ్రూ రసెల్. బౌలర్ ఆండ్రూ రసెల్. ఓకే, నా దగ్గర బౌలర్ లేదు. ఓకే, నేను చూస్ చేసుకుంటే పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి చూస్ చేసుకుందా. అనవసరంగా అజింక్య రహానే గుర్తు రాలేచా. మా దానిలో శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్. ఇద్దరు బిస్కెట్ అవుతారు, వాళ్ళు బిస్కెట్ అవుతాడు అంటే అది కష్టం. పూరన్ అవుతాడు బిస్కెట్, బట్ వీళ్ళిద్దరు కాదు. నిన్న అంత హై స్కోరింగ్ మ్యాచ్ లోనే హర్షదీప్ సింగ్ 4 overs 35 runs 1 wicket. చూడు బౌలింగ్ ఓకే, బ్యాట్స్మెన్ బిస్కెట్ అవ్వచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ కూడా సమాప్తం. సో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ ఇందాకనే చెప్పిన, ఇంకా ఎక్కువ రావాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్, మొత్తం వీడియో చూస్తున్నందుకు. అండ్ థ్యాంక్స్, బాయ్.